కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. అరే ఎరువులు దొరుకుతలేవు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంటికాడ ఎరువుల బస్తాలు దించిపోయినరు, బాయికాడ దించిపోయినరు. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళీ యాపులేంది మ్యాపులేంది, రైతుల్ని ఎందుకు గోసబెడుతున్నారు అని కేసీఆర్ గారు మాట్లాడారు. దానికి సమాధానం ఏంటి? మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీ హయాంలో మీరు ఒకసారి చూడండి, మీ హయాంలో ఈ యూరియా కోసం బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో. ఇది ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2022 ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2023. ఇది 2021. ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈరోజు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, మీరు తెలంగాణ ప్రజలను మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అని చెప్పి మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్ప మీ హయాంలో ఏ రోజు కూడా మీరు సక్రమైన పాలనను అందియలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 23లో ఓడగొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చుకుందే ఒక మంచి పాలన కావాలని. ఇప్పుడు 2 ఏళ్ళు కాకముందే మీరు ఓర్వలేక రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.